ఆ పెద్దాయన ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రి, సీనియర్ మోస్ట్ అండ్ సిన్సియర్ కాంగ్రెస్ లీడర్లు. మొన్న పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యారు. ఇంకేముంది, జిల్లా క్యాస్ట్ సీనియారిటీ సిన్సియారిటీ అన్ని ఈక్వేషన్స్ లో అమాత్య యోగం పక్కా అనుకున్నారు. అందుకే ఇంకో పెద్ద పోస్ట్ ఆఫర్ చేసినా ఆయన నో చెప్పారు. కానీ ఆయన ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. కోరుకున్నది దక్కలేదు, ఇచ్చింది చేజారింది. దీంతో దొరికిన దానితో సర్దుకోవాల్సి వచ్చింది. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే, ఆయన కోరిక ఏంటి, సీఎం లాబియింగ్ కూడా ఎందుకు వర్కౌట్ కాలేదు? మంత్రి పదవి దక్కకపోవడంతో నిరాశలో సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వ సలహాదారు పదవితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కోసం సీఎం లాబియింగ్. రేవంత్ పట్టుబట్టిన పెద్దాయనకు దక్కని పదవి. మంత్రే కావాలనుకుని స్పీకర్ పోస్టు వద్దన్న సుదర్శన్ రెడ్డి. దక్కని అమాత్య యోగం సలహాదారు పోస్టుతోనే సరి. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పరిస్థితి గమ్మత్తుగా మారింది. మంత్రి పదవి ఆశించిన పెద్దాయనకు ప్రభుత్వ సలహాదారు పోస్టుతోనే సరిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో తనకు అవకాశం కల్పించాలంటూ సుదర్శన్ రెడ్డి అధిష్టాన పెద్దలను కోరారు. రెడ్డి ఈక్వేషన్, సీనియారిటీ, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం అన్నీ లెక్కలు వేసుకుని అమాత్యయోగం పక్కా అనుకున్నారట. పైగా సీఎం రేవంత్ రెడ్డి కూడా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని గట్టి ప్రయత్నాలు చేశారట. కానీ హైకమాండ్ మాత్రం సామాజిక సమీకరణాలతో సుదర్శన్ రెడ్డికి ససేమిరా అందట. సీఎం ఎన్ని ప్రయత్నాలు చేసినా అధిష్టానం సుదర్శన్ రెడ్డి విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంటున్నారు. దీంతో చేసేదేం లేక ఆఖరికి ప్రభుత్వ సలహాదారు పోస్టిచ్చారు సీఎం రేవంత్. వాస్తవానికి సుదర్శన్ రెడ్డికి గతంలో పెద్ద పోస్టును పార్టీ అధిష్టానం ఆఫర్ చేసిందట. పార్టీ పవర్లోకొచ్చిన మొదట్లోనే ఏ లీడర్కు ఎలాంటి పోస్ట్ అనే విషయంలో అధిష్టానం ఒక జాబితా ఇచ్చిందట. ఆ జాబితాలో సుదర్శన్ రెడ్డికి స్పీకర్ పోస్టును ఆఫర్ చేసిందట. నిజామాబాద్ జిల్లాలో గతంలో స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి చేయడం, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి కూడా అదే ప్రాంతం సీనియర్ నేత కావడంతో పార్టీ అధిష్టానం శాసనసభ అధిపతిగా చేయాలని భావించిందట. పార్టీకి కూడా ఎమ్మెల్యేలు అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రభుత్వం బలంగా ఉండాలంటే స్పీకర్ రోల్ అనేది చాలా కీలకం. అందుకే స్పీకర్ స్థానంలో పార్టీకి లాయల్ గా ఉండే వ్యక్తి ఉండాలనే ఆలోచనతో సుదర్శన్ రెడ్డికి ఆఫర్ చేశారట. కానీ సుదర్శన్ రెడ్డి మాత్రం స్పీకర్ పోస్టును వద్దనుకున్నారట. తనకు మంత్రి పదవి కావాలంటూ స్పీకర్ పోస్టును రిజెక్ట్ చేశారట. దీంతో అప్పుడు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ కు ఛాన్స్ దక్కింది. కానీ సుదర్శన్ రెడ్డికి మాత్రం అనుకున్న మంత్రి పదవి మాత్రం దక్కకపోగా స్పీకర్ పోస్ట్ మిస్ అయింది. ప్రభుత్వ సలహాదారు పోస్టు మాత్రమే మిగిలిపోయింది. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయట. మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువ మంది ఉండటంతో అధిష్టానం నో చెప్పిందట. అంతేకాదు, అదే రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలు కూడా పోటీ పడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ దక్కలేదట. రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు సుదర్శన్ రెడ్డి కోరికను పరిగణలోకి తీసుకుంటామని అప్పట్లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. కానీ పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మున్ముందు కూడా ఇక ఛాన్స్ దక్కేలా లేదని సుదర్శన్ రెడ్డికి స్పష్టం చేశారు. అందుకే చేసేది లేక కేబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ సలహాదారుగా నామినేట్ చేశారు. సుదర్శన్ రెడ్డి కూడా ఇచ్చిన పోస్టుకు సర్దుకుపోవాల్సి వచ్చింది. మొత్తానికి సుదర్శన్ రెడ్డి విషయంలో అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్లుగా మారింది పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి పర్సనల్ గా తీసుకుని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.